హాయ్ గైస్, ఇప్పుడే టెక్సస్లో అయితే కల్కి 2898 ప్రీమియర్స్ అయితే చూడడం జరిగింది. ఇంకా మూవీ విషయానికి వస్తే క్యామియోస్కి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం. క్యామియోస్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇంకా మూవీ లైక్ ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ అనమాట. లైక్ మీకు ఏం స్పాయిల్ అయితే ఉండదు పక్కా. ఇప్పుడు మొత్తానికి మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో లైక్ కొద్ది గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఏమంటే నీకు అంటే చూసేంతసేపు అక్కడక్కడ ఏంట్రా ఈ గ్రాఫిక్స్ తెలుస్తుంది అన్నట్టు, అంటే నాట్ బ్యాడ్, అంటే మరీ అంత వర్స్ట్ అని చెప్పం కానీ లైక్ మనం ఆదిపురుషుతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్. అట్లని మీరు అవెంజర్స్ వాటితో కంపేర్ చేసుకుంటే నీకు ఏమంటే అవెంజర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మ్యాన్ తీసుకున్న వాళ్ళు చేసే ఫైట్స్ నీకు ఒక గ్రాఫిక్స్ లాగా కనిపించదు కానీ దీంట్లో నీకు కొన్ని ఫైట్స్ కొన్ని సీన్స్ చూస్తుంటే ఏంట్రా ఇది గ్రాఫిక్స్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది పక్కన పెట్టేస్తే ఇంకా ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ అంతా నీకు జస్ట్ ఇంట్రడక్షన్స్తో కంప్లీట్ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మొత్తం యాక్షన్ ప్యాక్. ఎట్లా ఉంటుందంటే మా అందరికి ఒకటే అనిపించింది. మా ఫ్రెండ్స్ అయినా నాతో వచ్చిన వాళ్ళందరూ ఒకటే ఏం చెప్పారంటే మహాభారతం సీన్స్ ఉన్నాయి కదా అవి ఇంకొన్ని ఎక్స్టెండ్ చేసి నింటే లైక్ ఇంకొద్దిగా పెట్టి నింటే బాగుండు అని. నెక్స్ట్ లైక్ అంటే ఇప్పుడు మేము విజువల్గా చూసిన మహాభారతానికి నాగశ్విన్ అస్సలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇంత చిన్న సీన్స్కి ఇంతలాగా అనిపించింది అంటే రేపు ఎప్పుడైనా రాజమౌళి కానీ వాళ్ళు కానీ తీసారంటే జస్ట్ ఇమాజిన్ ఎట్లా ఉంటుందో. మీ హోల్కి వదిలేస్తున్నాము. అంటే లైక్ మహాభారతం అనేది ఒక పెద్ద సముద్రం అని ఎప్పుడు రాజమౌళి చెప్తూ ఉంటారు. లైక్ అది ఒక నిజంగా ఒక అద్భుతమైన కథ అనమాట. లైక్ నిజంగా జరిగిన ఒక కథ. లైక్ ఆ సీన్స్ ఇంకొద్దిగా ఉంటే బాగుండేది మూవీలో. కానీ నెక్స్ట్ అప్కమింగ్ పార్ట్స్లో మేబీ ఖచ్చితంగా ఆ సీన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే స్పాయిలర్స్ లేకుండా మంచిగా తీసుకొని వెళ్ళారు. ఇంకా ప్రభాస్ రోల్ గురించి అంటే అదొక పెద్ద సస్పెన్స్ క్లైమాక్స్ వరకు. అండ్ నన్ను అడిగితే లైక్ కమల్ హాసన్కి చాలా తక్కువ ఉంది డ్యూరేషన్, అండ్ ప్రభాస్కి కూడా అంటే మొత్తం స్టోరీ పైన పోతూ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాదు, స్టోరీ ఎక్కువ మనకి డ్యూరేషన్ ఉంటుంది క్యారెక్టర్స్ కంటే. కాబట్టి లేట్ అయితే చేయకండి వీలైనంత త్వరగా, ఎందుకంటే మీరు ఎంత లేట్ చేశారంటే అంత లేట్గా స్పాయిలర్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్స్లో మీరు ఎక్కడ ఓపెన్ చేసా. కాబట్టి వీలైనంత త్వరగా అయితే బుక్ చేసుకొని కల్కిని అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. అండ్ దీనికైతే నా రేటింగ్ అయితే 10/8 అయితే ఇస్తాను. ఆ 8 కూడా ఎందుకంటే లైక్ ఒక 1-2% ఎందుకు తగ్గించానంటే లైక్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ వరకే. కల్కి 1 అనేది మనకి స్టోరీ జస్ట్ ఇంట్రడక్షన్ అన్ని క్యారెక్టర్స్ ని. అండ్ ఇంకో 1% వచ్చి ఆ గ్రాఫిక్స్ కొద్దిగా మిస్ అయింది. అండ్ మనం కానీ లైక్ పొన్ని సెల్వన్ అవన్నీ చూసామంటే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మనకి అర్థం కాదు ఏం జరుగుతున్నాయి ఈ క్యారెక్టర్స్ అవి ఇవి అని. కానీ ఈ మూవీలో నాగశ్విన్ లైక్ మూవీ ట్రైలర్ వాటిల్లో అన్నిట్లో క్యారెక్టర్స్ మనం చెప్పడం వల్ల మనకి ఈజీ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే మనకి లైక్ ట్రైలర్ కానీ ఒక 10 సార్లు చూసారంటే మూవీ అనేది గెస్బుల్ అయిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్ని సీన్స్ మనకి ట్రైలర్లోనే మ్యాక్సిమం కవర్ అయిపోయాయి. కొన్ని సీన్స్ మాత్రం మనకి సస్పెన్స్ ఉంటాయి అంతే. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే చాలా గెసబుల్ అయిపోద్ది. లైక్ బుజ్జి బొంబుల్ లైక్ ట్రాన్స్ఫార్మర్స్ లాగా అవ్వడం అవన్నీ ఆ సీన్స్ అన్ని కొన్ని హైప్ ఉండేది మూవీలో మనం చూసినంటే. దానివల్ల కొద్దిగా నేనైతే ఈ రేటింగ్ అనేది 8కి ఇచ్చాను. లేకపోయింటే మాత్రం మూవీ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఖచ్చితంగా వీలైనంత త్వరగా అయితే చూడండి. దట్స్ ఇట్.